లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ 65 ఎలా చేయాలో చూద్దామండి. అదే భోజనాల్లో క్యాటరింగ్ వాళ్ళు చేసే విధంగా మనం ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసి నీళ్లు కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకుందాం. ఇవి ఒక 50% కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూశారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసి వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. పిండి మరీ పలుచగా కాకుండా పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో మనం ముందుగా ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతా ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి మనం ముందుగా వేయించుకున్న ఈ గోబీ 65లో వేసుకుందాం. చూశారు కదండి, మన గోబీ 65 అయితే రెడీ అయిపోయింది. ఇది పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది. అలాగే ఈవినింగ్ స్నాక్స్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ గోబీ 65 ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.